హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో రైతు బంధు డబ్బులు అయితే ఎదురైతే చూస్తున్నాం కదా. సో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి రైతు బంధు కాస్త రైతు భరోసా అయితే నేమ్ అయితే మార్చారు. దాంతోపాటు డబ్బులు కూడా మార్చారు, కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే రాలేదు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు అయితే పూర్తిగా అయితే చెప్తాను. దాంతోపాటు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లో వస్తాం. సో టాపిక్లో వచ్చేసి మనకైతే రైతు బంధు డబ్బులు అనేది ప్రతిసారి డిసెంబర్ మంత్లో కంపల్సరీ వచ్చేస్తుంది యాసింగ్ పంటకు పెట్టుబడి సాయం కింద. సో ఈసారి మనకి ఎలక్షన్ ఉండడం వల్ల అసెంబ్లీ ఎలక్షన్లు మనకు కొంచెం లేట్ అయితే అయింది. సో దాని తర్వాత మనకి మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి సో ఆ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకి 2వ తారీఖు అని చెప్పారు. అంటే ఎలక్షన్ అయిన తర్వాత 2 రోజులు అన్నారు, సారీ. సో ఆ 2 రోజులు కూడా కాస్త అయిపోయింది. దాని తర్వాత కొన్ని పథకాలు వాళ్ళు అమలు చేశారు కదా. ఆ పథకాల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్క రైతులకు డబ్బులు ఇస్తామని ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు. సో ఆ హామీ ప్రకారంగా ఇప్పుడైతే రైతులకైతే డబ్బులు అయితే రాలేదు. సో మనం జరిగిన మీటింగ్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 10వ తారీఖు లోపలైతే ప్రతి ఒక్క రైతులకైతే రైతు బంధు పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు కదా. సో 10వ తారీఖు లోపలైతే కంపల్సరీ వాళ్ళైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మ్యాక్సిమం 10 లోపలైతే అవ్వచ్చు. సో ఒకవేళ అయితే మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్లు అయితే చెప్పండి. అలాగే ప్రతి ఒక్క రైతులకైతే వాళ్ళైతే మళ్ళీ లోన్స్ అనేది ఇస్తున్నారు. సో ఈ లోన్స్ కూడా ఎలా ప్రాసెస్ అయింది మనం నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పూర్తిగా చెప్తాను. సో మీరైతే కొంచెం వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో సాయంత్రం కానీ రేపు మార్నింగ్ అని నేను అప్లోడ్ అయితే పెడతాను. సో మీరైతే ఒకసారి మన ఛానల్కి అయితే విజిట్ అవ్వండి. అలాగే మనకి యాసంగి పంటకు పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది ఈసారి 10వ తారీఖు లోపల ఇస్తామని చెప్పారు కదా. సో డబ్బులు రాగానే మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే మీరైతే కామెంట్లు అయితే చెప్పండి. నేనైతే మన రైతులు అయితే ఉంటారో వాళ్ళు కూడా ఈ కామెంట్ అయితే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు అయితే నచ్చింది అనుకుంటే నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.